ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్లో వీడియోను చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయ ఉంచి. మన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈ పొద్దు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు అందరూ మంచిగా సంపాదించుకున్నారు, కోట్లకు బాగుపడినారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ కుటుంబం. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కోసమే వచ్చింది. ఎందుకంటే తెలంగాణ సహకరించిన బీజేపీకి అధికారం రాలేదు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు నామరూపాలు లేకుండా పోయింది, ఆంధ్రప్రదేశ్లోనూ నామరూపాలు లేకుండా పోయింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా పోయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే పరిపాలించింది. అప్పుడు పార్టీలు అందరూ కూడా మంచిగా ఉన్నారు, ఏం లుకలుకలు లేవు, అందరూ బాగానే డబ్బులు సంపాదించుకున్నారు, పార్టీ ముందుకు నడిపించారు. ఇప్పుడు పార్టీ అధికారం లేకపోగానే ఆధిపత్యం కోసం నువ్వా నేనా అని పోటీ పడుతూ ఒకరి మీద ఒకరు తప్పులను బహిర్గతం చేసుకుంటున్నారు. అలాగే కవిత గారు 2 నెలలకు ముందు ఒక లెటర్ రాసింది కేసీఆర్ గారికి. బీజేపీతో మీరు ఎందుకు విమర్శించట్లేదు, బీజేపీ పార్టీని ఎందుకు మీరు ఒక విధంగా చూస్తున్నారు, బీజేపీతో పొత్తు ఏమైనా పెట్టుకుంటారా, పార్టీలో కొంతమందికి మీరు అవకాశాలు ఇస్తున్నారు, అందరికీ అవకాశం ఇవ్వండి, అందరితో మాట్లాడండి అని ఆమె లేఖలో రాస్తే, కవిత గారు అమెరికాకు పోయి తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం అక్కడ వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆ లేఖను సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విధంగా చేశారు. అది చేసింది ఎవరు, ఆ లెటర్ ఎలా వచ్చింది అని కవిత గారు అడుగుతున్నారు. ఈ లీకులు ఎవరు తేలే వరకు నీ పార్టీకి దూరం అంట, దేవుడి చుట్టూ ఆ దయ్యాలు ఉండారు, ఆ దయ్యాలు ఎవరు, ఆ దయ్యాలు నాకు చాలాలి అంటే ఇప్పుడు అన్నా చెల్లెలకు సవాల్. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ రక్త సంబంధాలు రాఖీలు కట్టించుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు కవిత గారు ఎలా ఉన్నారు అనేది కూడా తెలిసింది. అలాగే మన ఏపీలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కూడా అలాగే ఉన్నారు. కానీ తండ్రులు పదవులు పోతే ఎలా కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ ఎలా పార్టీకి డ్యామేజ్ చేసుకుంటున్నారో అది తెలిసింది. ఇప్పుడు మన కవిత గారి గురించి మాట్లాడుకుంటే, కవిత గారు నాకు సముచిత ప్రాధాన్యత ఇస్తే సరే, లేదంటే కొత్త పార్టీ పెడతా అని మన కవిత గారి మటుకు తెలుసుకున్నట్టు తెలిసింది. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలంటున్న ఎమ్మెల్సీ కవిత ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తుంది. లేఖ లీకేజ్పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ్య, లీకులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం, పార్టీ పెట్టాలని చూస్తే తెలంగాణ జాగృతి పార్టీగా పెట్టే ఆలోచనలో కవిత గారు ఉన్నారు. ఎందుకున్నారు అంటే, మన ఎయిర్పోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి నుంచే బ్యానర్లు కట్టుకొని సీఎం సీఎం అంటూ అరుచుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ తరపు నుంచి ఒకరు కూడా ఆయనకు బ్యానర్ పెట్టలేదు. కేటీఆర్ బొమ్మ కానీ కేసీఆర్ కానీ బొమ్మ కానీ చూపించలేదు. ఓన్లీ తెలంగాణ జాగృతి బ్యానర్లతోనే మన కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం పలికారు. ఆయన మన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండిందండి. భర్త తరపు కుటుంబము సన్నిహితులతోనే మంతనాలు జరిపింది, కానీ వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఎవరితో మాట్లాడలేదు. కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తుంది. కొత్త అన్నా చెల్లెలకే ఇప్పుడు సవాల్, కేటీఆర్కే సవాల్ ఇస్తుతుంది మన కవిత గారు. నాకు పార్టీలో సముచిత స్థానం ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే తెలంగాణ జాగృతే నా పార్టీ అవుతుంది అని కవిత గారు అని ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇది లేదంటే నేను
ఈ విషయం ఎట్లా ఏంటంటే కవిత కొత్త పార్టీ దిశగా అడుగులేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని తాను ప్రస్తావించిన అంశాలు ఆయన చెప్పింది. కాబట్టి ఈ కవిత గారికి ఇప్పుడు దయ్యాలు ఎవరు పార్టీలో అంటే కేటీఆరే ఆయనకు ఇవన్నీ చేస్తున్నట్టు కవిత గారికి అర్థమైంది. చూడండి, దీనికి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, మా పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉండొచ్చు, ఒకసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. లేఖ రాయడం పెద్ద విషయమేమి కాదు, పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రము. కేటీఆర్ చూడు, ఆయన ఫామ్ హౌస్లో ఎవరిని రానివ్వట్లేదంట. కేసీఆర్ ఎవరిని రానివ్వట్లేదంట. కేటీఆర్ ఏమంటున్నారు, లేఖ రాసింది తప్పు కాదు, నువ్వు బయట మాట్లాడినావు కాబట్టి అది తప్పు అని కవిత గారికి వార్నింగ్ ఇస్తున్నాడు మన కేటీఆర్. కాబట్టి కేటీఆర్కు కవిత గారికి వార్ అనేది స్టార్ట్ అయింది. కొత్త పార్టీ పెట్టుకునే దిశగానే కవిత గారు వెళుతున్నారు. కాబట్టి కవిత గారిని కేసీఆర్ కలుస్తాడా కలవడా అనేది కూడా దీని మీద మంత్రులు సీతక్క ఏమంటుందంటే, ఆ దయ్యాలు ఎవరో బయట పెట్టండి, ఆ దయ్యం కేటీఆర్ అయినా అని హరీష్ రావు గారి మీద అంత అనట్లేదు. కానీ కేటీఆర్ ఈ లేఖ లీక్ పెట్టినట్టు కూడా కవిత గారికి అర్థమైనట్లు తెలుస్తుంది. ఇంకా రాను రాను కవిత గారు కొత్త పార్టీ పెడతారా లేదు ఉంటారా అనేది నిదానం పైన మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.